నేపాల్ మళ్ళీ తగలబడుతుంది, కానీ ఈసారి మసీదులను తగలబెడుతున్నారు. అసలేం జరిగిందంటే నేపాల్లో శ్రావణ మాసం స్టార్ట్ అయింది. మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం 5th మంత్నే వస్తుంది, కానీ వాళ్ళకి 4th మంత్నే వస్తుంది. ఇది కప్తాన్ గంజ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అనమాట ఇండియాకి. ఇక్కడ వీళ్ళు బోల్బమ్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆ దారి మధ్యలో ఎలక్ట్రిక్ పోల్స్ పైన వీళ్ళు మొహరం పండగకి ఫ్లాగ్స్ పెట్టుకున్నారు. మీ పండగ అయిపోయింది కదా తీయండి, మా పండగ వచ్చింది కదా మేము పెట్టుకుంటాం అన్నారు. కానీ వాళ్ళు తీయమన్నారు. ఇక వీళ్ళే ఫ్లాగ్స్ తీసేసి భగవాన్ ఫ్లాగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు పండుగ చేసుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకోవాలి, వీళ్ళు పండుగ చేసుకున్నప్పుడు వీళ్ళు పెట్టుకోవాలి. ఇక్కడ ఇష్యూ వచ్చింది. దారిలో డీజే సౌండ్ పెట్టుకొని స్టార్ట్ అవుతుండగా ఒక ముస్లిం పాపులేటర్ ఏరియాని క్రాస్ చేస్తుండగా మ్యూజిక్ ఆపాలి అంటూ స్టోన్స్ విసిరారు. అక్కడికి వెంటనే క్రౌడ్ గ్యాదర్ అవడం, గొడవలు అవడం, కొట్టుకోవడం వంటివి జరిగాయి. ఈ మొత్తం గొడవల్లో 3 హిందూస్ చనిపోయారు. దీంతో ఇక లంకా దహనం మొదలైంది. మసీద్లను తగలబెట్టడం స్టార్ట్ చేశారు, ర్యాలీ తీశారు. దీంతో వీళ్ళంతా భూటాన్ వైపు పారిపోతున్నారు. నేపాల్ హోమ్ మినిస్టర్ ని కలిసి హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేపాల్ డెమోక్రసీ చేంజెస్. హిందూ పాపులేషన్ క్లోజ్ టు 82%, ముస్లిమ్స్ 5% ఓవరాల్ గా. ఇలాంటి ఏరియాలో ప్రశాంతంగానే ఉంది. బట్ ఎక్కడైతే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయో ఆ ప్లేస్ లో హిందూస్ 75%, ముస్లిమ్స్ 13%. వాళ్ళు 3 కోల్పోగానే మేల్కొన్నారు. మనోళ్ళే ఎంతో మందిని కోల్పోతున్నా, ఎందరో అమ్మాయిని ట్రాప్ చేసి నాశనం చేసినా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఎంతైనా శంబాలకి హిమాలయకి దగ్గరగా ఉన్న ప్రదేశం కదా, ఆ మాత్రం ఉంటుంది. జై హింద్, జై భారత్.